అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ బగా పెళ్ళి పార్ట్ 20 విందాం. ఉదయం నా కారెక్కితే ఇంకా నాతోనే ఉంటుందని అనుకుంటున్నావా? అంత నమ్మకం లేదా నీ ప్రేమ మీద అన్నాడు ఆర్య కోపంగా. ఆర్య, చెప్పాను కదా నీతో గొడవ పడ్డానికి రాలేదని. ఆనంద్ ఎక్కడుందో నీకు తెలిస్తే చెప్పు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నీకు ఫోన్ చేసినా నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అసలు ఏం జరిగింది అని అర్జున్ బాధగా అడగడం చూసి ఆర్య కూడా మామూలయ్యాడు. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, అందుకే స్విచ్ ఆఫ్ అయింది. కావాలంటే చూడు, ఇప్పుడు ఛార్జింగ్ అవుతోంది అని తన ఫోన్ వైపు చూపించాడు. ఛార్జింగ్ అవుతున్న ఫోన్ చూసి, అది సరే, మరి ఆనంద్ ఎక్కడుంది అన్నాడు అర్జున్. ఏమో అర్జున్, ఉదయం నేను ఒక మీటింగ్ కోసం వెళ్తుంటే హడావిడిగా ఎక్కడికో వెళ్తూ కనిపించింది. తను ముందుకెళ్ళి కారు ఆపి ఎక్కడికని అడిగాను. ఎక్కడికో చెప్పలేదు, కానీ నన్ను బస్టాండ్ దగ్గర దింపుతావా అని అడిగింది. ఏమైంది ఆనంది అని అడిగాను. ఏం లేదు, చిన్న పనుంది అంతే. నీకు కుదిరితే అక్కడ డ్రాప్ చేయి, లేకపోతే నేను వెళ్తానని మామూలుగానే అడిగింది. దాంతో నేను తను బస్టాండ్ దగ్గర దింపి నా మీటింగ్కి వెళ్ళిపోయాను. ఒకవేళ నీకు అర్జెంట్ అయితే నువ్వు వెళ్ళే ప్లేస్కి తీసుకెళ్ళి డ్రాప్ చేసి నా పని మీద తర్వాత వెళ్తాను నేను అన్నాను కూడా వెళ్లే ముందు. కానీ అంత అవసరం లేదు ఆర్య. అంత అవసరమైతే ఫ్రెండ్గా నీ హెల్ప్ తప్పక తీసుకుంటాను అంది నవ్వుతూ. తను నార్మల్ అవ్వడంతో నేను కూడా నా పని అర్జెంట్ కావడంతో తను డ్రాప్ చేసి వెళ్ళిపోయాను. నువ్వు చెప్తుంది నిజమేనా అన్నాడు అర్జున్ అనుమానంగా. నిజమే అర్జున్, నువ్వంటే నాకు ఎంత కోపమో ఆనంది అంటే అంత ఇష్టం కూడా. అందుకే తను నాకు దక్కకపోయినా నీకు దక్కకూడదని చాలాసార్లు అనుకున్న మాట నిజమే. అందుకే నువ్వు ఇండియాలో లేనప్పుడు పెళ్లి చేసుకోవాలని చూశాను. కానీ పెళ్లిపీటల మీద నాకు జరిగిన అవమానం చాలా బాధించింది నన్ను. అందుకే తర్వాత కూడా ఆనందిని కలిసి మీ ఇద్దరిని విడదీయాలని చాలా ప్రయత్నం చేశాను. అంతేకాని అలా అని ఆనందికి చెడు చేసేవాడిని కాదు. నీకు వినడానికి కష్టంగా ఉన్నా కూడా ఆనంది అంటే నాకు ఇష్టం అనేది పచ్చి నిజం. నీ మీద కోపంతోనే తనకు దగ్గర అవ్వాలని అనుకున్నాను. కానీ నాకే తెలియకుండా తన పిచ్చిగా ప్రేమించడం మొదలుపెట్టానని నాకు తర్వాతే తెలిసింది అని ఆగాడు ఆర్య. అంటే ఆనంది ఎక్కడుందో నీకు తెలియదంటావు? నిజం అర్జున్, నువ్వు చెప్పే వరకు అసలు ఆనంది కనిపించడం లేదనే విషయమే నాకు తెలియదు. అప్పుడు వెళ్ళిన నేను నువ్వు వచ్చే ముందే ఆఫీస్కి వచ్చాను అన్నాడు ఆర్య. అదే నిజం అనుకుంటాను. మరైతే ఆనంది ఎక్కడికి వెళ్ళినట్టు? తన ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయినట్టు అన్నాడు అర్జున్ బాధగా. బాధపడకు, ఆనంది ఎక్కడుందో తెలుసుకుందాం. నువ్వు స్థిమితంగా ఉండి ఆనంది ఎక్కడికి వెళ్ళొచ్చో ఆలోచించు. నీ మీద తనకి ఏమైనా కోపం ఉందా? నిన్ను ఏడిపించాలని ఇలా చేసే అవకాశం ఉందా? నాకన్నా నీకే బాగా తెలుస్తాను స్వభావం. ఆలోచించు అర్జున్. అర్జున్ ఏం మాట్లాడలేదు, ఆలోచిస్తున్నాడు. నేనేమైనా జరిగిందా? ఉదయం తనలో నువ్వేమైనా మార్పు చూసావా? లేదా ఆర్య, ఆనంది నేను మార్నింగ్ లేచేసరికి తయారై వెళ్ళిపోయింది. ఇంట్లో ఆఫీస్కి అని చెప్పింది. అలాగే రావడం కూడా ఆఫీస్కి వచ్చింది. తర్వాత ఏదో ఫోన్ వచ్చిందంట, రేఖ చెప్పింది. ఎవరు చేశారో ఏమైనా తెలిసిందా? ఆ ఫోన్ చేసిన వాడిని కలవడానికి వెళ్ళిందేమో. లేదు, ఏం తెలియదు. రేఖకు కూడా ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది అన్నాడు అర్జున్. మరి ఎక్కడికి వెళ్ళింది? బస్టాండ్లో తనకి ఏంటి పని? అక్కడి నుంచి బస్సులో ఎక్కడికైనా వెళ్ళుంటుందంటావా? ఏమో, నువ్వు బస్టాండ్లో దింపానంటే నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది. తన కోసం ఒక కారు కూడా ఉంది, ఆ కారులోనే ఆఫీస్కి వచ్చింది. తను ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే అదే కారులో వెళ్ళొచ్చు కదా. నీ కారు ఎక్కి ఎందుకు బస్టాండ్కి వెళ్ళిందో అర్థం కావడం లేదు. నువ్వు చెప్తుంటే నాకు అలాగే ఉంది. నిఖిల్ భార్య నీ ఆఫీస్లోనే కదా పనిచేస్తోంది. తన్ని అడిగావా అన్నాడు ఆర్య. అడిగాను, తనకు కూడా ఏం తెలియదని చెప్పింది. ఇంటికి వెళ్ళి ఇంట్లో వారిని కూడా అడిగిందంట, ఏం తెలియదని చెప్పారు. నువ్వే తనతో వెళ్ళావు కాబట్టి నీకే తెలుసుంటుందని ఇప్పటివరకు అనుకున్నాను. ఆర్య, ఇంకోసారి అడుగుతున్నాను, ఆనంద్ గురించి ఏం తెలిసినా నాకు చెప్పు. నాకు ఆనంది అంటే ప్రాణం. తను లేకుండా నేను బ్రతకలేను, ఆ ఊహను కూడా భరించలేను. ఇప్పటి వరకు నా మూర్ఖత్వంతో తను దూరం పెట్టి చాలా బాధ పెట్టాను. నీకు నా మీద కోపం ఉంటే ఇంకో విధంగా తీర్చుకో, కానీ నా ఆనందిని నాకు దూరం చేయకార్య అన్నాడు అర్జున్ ఏడుస్తూ. అర్జున్ ఏడవడం చూసి ఆనంది అంటే అతనుకున్న ప్రేమ పూర్తిగా అర్థమైంది ఆర్యకి. వెంటనే అర్జున్ హక్ చేసుకుని, నిజమే చెప్పాను, నాకు నిజంగా ఆనంది ఎక్కడుందో తెలియదు అర్జున్. ఉదయం మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ నీకు పూర్తిగా చెప్పాను. నాకు మీటింగ్ లేకపోతే తప్పకుండా తను ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుని అక్కడికే తీసుకుని వెళ్ళేవాడిని. తప్పు నాదే. రా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అన్నాడు ఆర్య బయటకు వెళ్ళబోతూ. తను ఉదయం మామూలుగానే ఇంటి నుంచి వెళ్ళింది కాబట్టి 24 గంటల తర్వాతే కేసు ఫైల్ చేస్తారు. అప్పటి వరకు తను ఎక్కడికి వెళ్ళగలదో అది తెలుసుకోవడానికి మీ ప్రయత్నం చేయండి అని
తెలిసిన పోలీస్ చెప్పాడు. ఇప్పటికి 12 గంటలయింది అంతే అన్నాడు అర్జున్ నీరసంగా. అవును కదా అని నిఖిల్కి ఫోన్ చేశాడు ఆర్య. ఆనంద్ గురించి ఏమైనా తెలిసిందా అని. అలాగే తను ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదో కూడా చెప్పాడు. లేదా ఆర్య, తను వెళ్ళగలిగే అన్ని ప్లేసులకు వెళ్ళి చూసొచ్చాను. అర్జున్ ఏమో ఏ గొడవ జరగలేదు అంటున్నాడు. మరి ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందో నాకు మాత్రం ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అన్నాడు నిఖిల్. నిఖిల్, మీ మావయ్య కూతురు కవితకు ఫోన్ చేశావా? తనకు తెలిసేమో. అలా అనుకుని తనకే ముందు చేశాను. తనకు తెలియదని చెప్పింది అన్నాడు నిఖిల్. ఫోన్ కట్ చేసి, ఎక్కడికి వెళ్ళావా ఆనంది? అందరినీ బాధ పెడుతున్నావు అన్నాడు ఆర్య. అర్జున్ బాధపడడం చూసి ఇన్ని రోజులు అర్జున్ బాధపడితే చూడాలనుకున్న ఆర్యకే ఆ బాధను చూడడం కష్టంగా ఉంది. అన్ని రోజులు శత్రుత్వాన్ని వదిలి అర్జున్ ఓదారుస్తున్నాడు. శ్రావణి చెప్పిన దగ్గర నుంచి ఆనందికి ఫోన్ చేస్తూ అది స్విచ్ ఆఫ్ అని రావడంతో ఏడుస్తూనే ఉంది లత. గోపి గారికి కూడా ఏం తోచడం లేదు. నిఖిల్ కూడా తను చేయగలిగింది చేస్తూనే ఉన్నాడు. అర్జున్, కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు తన బలవంతంగా పెళ్లి చేసుకున్నావని ఆనందికి నీ మీద కోపంగానే ఉందా అని సడన్గా అడిగాడు ఆర్య. ఏ ఆడపిల్లతోనూ చేయకూడని తనతో చేశానని తెలిసినప్పుడే బాధపడి నాకు దూరంగా వెళ్ళింది, కానీ నా మీద కోపం చూపించలేకపోయింది అని మనసులో అనుకుని, లేదార్య, అలాంటిదేం లేదు అన్నాడు అర్జున్. మరేమైంది ఆనంది? ఏమీ లేకుండా ఎలా మాయమైపోయింది? చిత్రంగా ఉంది అన్నాడు ఆర్య. అదర్థం కాకనే కదా ఈ బాధ. ఇప్పటి వరకు నీ దగ్గరే ఉండుంటుందనుకుని ధైర్యంగానే ఉన్నాను. ఇప్పుడు మాత్రం భయమేస్తోంది అన్నాడు అర్జున్. అతని మనసులో ఎంత యాతన పడుతున్నాడో ఆర్యకు అర్థమవుతోంది. ఆర్యకు కూడా చాలా బాధగా ఉంది, కానీ ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇంతలో భారతి ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేశాడు అర్జున్. నానా, ఏంటి నేను విన్నది? ఆనంది ఉదయం నుంచి కనిపించడం లేదంట. ఇప్పుడే లత ఆనంది గురించి అడుగుతూ ఫోన్ చేసింది అని కంగారుగా అడిగింది భారతి. అవునమ్మా, ఆనంది గురించి ఏం తెలియలేదు. అదేంట్రా, ఉదయం మామూలుగా రోజులాగా ఆఫీస్కి వెళ్ళింది, తర్వాత చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? నాకు భయంగా ఉంది అర్జున్. ఏం చేస్తావో తెలియదు. తన క్షేమంగా ఇంటికి తీసుకునిరా. అలాగే అమ్మా. ఈ విషయం నాన్నగారికి తెలుసా? తెలిసింది, నేనే చెప్పాను. అప్పటి నుంచి జీవం లేని మనుషులు అలాగే కూర్చునున్నారు. ఆయన చూస్తే నాకు ఇంకా భయమేస్తోంది అర్జున్. భయపడకమ్మా, ఆనందిని క్షేమంగా ఇంటికి తీసుకుని వస్తానని నాన్నగారికి చెప్పు. నువ్వు కూడా బాధపడకు. ఆనందికి ఏమైనా అయితే మరుక్షణమే నా ప్రాణం కూడా పోతుంది అన్నాడు అర్జున్ బాధగా. అలా అనుకు నాన్న, ఆనందికి ఏం అవ్వదు. నువ్వు ఆనంది 100 ఏళ్ళు సంతోషంగా ఉంటారు. బాధపడకుండా ఆనంది ఎక్కడుందో తెలుసుకో. మనం నమ్ముకున్న దైవం మనకు అన్యాయం చేయదు. అలాగే అమ్మా అని ఫోన్ కట్ చేసి అలాగే కూర్చున్నాడు అర్జున్. అర్జున్, బాధపడుతూ ఉంటే సమయం గడుస్తుంది తప్ప పరిష్కారం దొరకదు. ఆనంది కావాలని వెళ్తే తనే తిరిగొస్తుంది. అలా కాకుండా తనకి ఏమైనా జరిగితే మాత్రం మనకు ప్రతి క్షణం విలువైందే. అందుకు టైం వేస్ట్ చేయకుండా ఆనంది ముందు బస్టాండ్కి ఎందుకు వెళ్ళిందో తెలుసుకోవాలి. నేను దింపిన చోటు నుండి తను ఎక్కడికి వెళ్ళిందో తెలియాలంటే ముందు మనం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. రా అని అర్జున్ తీసుకొని తను ఉదయం ఆనందిని ఎక్కడైతే దింపాడో అక్కడికి తీసుకెళ్లాడు ఆర్య. అక్కడ ఆనంది ఫోటో చూపించి అందరినీ అడిగారు. చాలా షాపుల వారిని కనుక్కున్నారు. ఎవరూ చూడలేదని చెప్పారు. ఆనంది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని బాధగా అక్కడే కూర్చున్నారు ఇద్దరు. ఆనంది గురించి ఒకరికి తెలిసే అవకాశం ఉందన్న గట్టిగా అనిపిస్తోంది. ఎవరు ఆర్య? వాళ్ళ వదినకు. శ్రావణి అక్కక? తన్నే ముందడిగాను, తనకేం తెలియదని చెప్పింది. శ్రావణి కాదు, కవిత అన్నాడు ఆర్య. కవిత? అవును, నా దగ్గర పనిచేస్తున్నప్పుడు గమనించాను. తనకు జరిగిన అన్ని విషయాలను కవితకు చెప్పేది. తనిచ్చే సలహాలను కూడా బాగానే పాటిస్తుందని గమనించాను కూడా. నీకు తనతో పరిచయం ఉంటే కాల్ చేసి ఒకసారి అడిగి చూడు. ఏదో ఒక విషయం తప్పక తెలుస్తుందేమో అని నా మనసుకు అనిపిస్తోంది అన్నాడు ఆర్య నమ్మకంగా. నిఖిల్ని అడిగితే అక్కకు ఫోన్ చేశాడని చెప్పాడు కదా. అవును, కానీ తను మామూలుగా అడిగాడు. నువ్వు విషయం చెప్పి అడిగి చూడు. వెంటనే అర్జున్ కవితకు ఫోన్ చేశాడు. ఏంటి తమ్ముడు, ఎన్ని రోజులకి అక్క గుర్తుకొచ్చింది అంది కవిత నవ్వుతూ. అక్క అన్నాడు అర్జున్ బాధగా. ఏమైంది అర్జున్ అంది కవిత కంగారుగా. అక్క, ఆనంది నీకేమైనా ఫోన్ చేసిందా అని అడిగాడు. లేదు, ఏమైంది అర్జున్? మధ్యాహ్నం నిఖిల్ బావ కూడా ఫోన్ చేసి ఆనంది గురించి అడిగాడు. తెలియదని చెప్పాను. ఆ తర్వాత నా పనుల్లో పడే విషయమే మర్చిపోయాను. అసలు ఆనందికి ఏమైంది అని అడిగింది కవిత. అదే తెలియడం లేదక్క అని ఉదయం నుంచి జరిగిందంతా చెప్పాడు అర్జున్. నమ్మలేకపోతున్నాను. ఆనంది ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది?
నాతో నిన్ననే మాట్లాడింది కదా అని టక్కునేదో గుర్తొచ్చినట్లుగా ఆగింది కవిత. ఏమైందక్క, నేను నీకేమైనా చెప్పిందా అని అడిగాడు కవిత ఆగడంతో కంగారుగా. అంటే అది ఏంటక్క, ఏం జరిగిందో చెప్పు. అంటే అర్జున్, ఇది ఎంతవరకు నీకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు. అది నేను చూసుకుంటాను, అసలు ఏం మాట్లాడుకున్నారో చెప్పు చాలు అని అడిగాడు అర్జున్. ఆనందికి తనకు మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పింది కవిత. ఓ గాడ్ అని తలపట్టుకున్నాడు అర్జున్. ఏమైంది అని కవిత ఆర్య ఇద్దరు ఒకేసారి అడిగారు. అంతేనా అక్క, ఇంకేమైనా చెప్పిందా అన్నాడు అర్జున్. లేదు అర్జున్, తను అడిగిన దానికి నాకు తెలిసింది చెప్పానంతే. మళ్ళీ కాల్ చేస్తాలే కవిత అని ఫోన్ పెట్టేసింది మామూలుగా. అలా నన్ను ఎందుకు అడిగిందో మాత్రం నాకు అర్థం అవ్వలేదు. ఓ గాడ్ అన్నావంటే తను ఏ విషయం కనుక్కోవాలని చూస్తోందో నీకు తెలుసనే అనుకుంటున్నాను. అంతేనా అర్జున్ అని అడిగింది కవిత. అవును అన్నాడు అర్జున్. ఏంటది? ఇప్పుడు కాదు, ముందు నా ఆనందం క్షేమంగా చూడాలి. ఆ తర్వాత నేను చేసిన వెధవ పనులు, అవి ఎందుకు చేశానో అన్నీ చెప్తాను. అవి చెప్తే ఆనంది నిన్ను ఎందుకు అడిగిందో నీకే తెలుస్తుంది అన్నాడు అర్జున్. అలాగే అర్జున్, మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి. ఆనంది గురించి ఏ విషయం తెలిసినా కూడా నాకు చెప్పు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అంది కవిత. అలాగే తప్పకుండా అని ఫోన్ కట్ చేశాడు అర్జున్. ఏంటి, నీకు కావాల్సింది తెలిసిందా అని అడిగాడు ఆర్య. అవును, థ్యాంక్ యూ ఆర్య, నీ వల్లే ఆనంది ఎక్కడికి వెళ్ళుండొచ్చో తెలిసింది. ఆర్య, నేను ఒక ఊరు వెళ్తున్నాను, ఇప్పటి వరకు నాతో ఉన్నావు, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు అర్జున్. లేదు, నేను కూడా నీతో పాటు ఉంటాను. ఇలాంటి స్థితిలో నేను ఒంటరిగా వదలలేను. ఆనంది వచ్చడిగితే నేనేమని చెప్పాలి? నా ప్రేమ ముందు తలంచుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆర్య. ఆర్య అన్నాడు అప్పటి వరకు బాధగా ఉన్న అర్జున్ ఒకేసారి కోపంగా. నీ మూడు మార్చాలని అన్నాను. ఆనంది ఎక్కడుండవచ్చో నీకు ఒక ఐడియా వచ్చిందని నాకు అనిపిస్తోంది అన్నాడు ఆర్య. అవును, నేను అక్కడికే వెళ్తున్నాను. అయితే నడు, నీకు తోడుగా నేను కూడా వస్తాను. అనుమానంగా చూశాడు అర్జున్. నాకు ఆనంది ఎక్కడుందో తెలియదు. నీతో వచ్చి ఆనంది కనిపించాక నేను చంపేద్దామన్న ప్లాన్ ఎలా ఉంది అన్నాడు ఆర్య. అర్థం కానట్టు చూశాడు అర్జున్. బాబు, నేను చాలా కష్టం మీద నన్ను నేను మార్చుకున్నాను. నిన్ను ప్రేమిస్తుందని తెలిసాక ఆనంది మీద కూడా చాలా కోపం వచ్చింది నాకు. నిన్ను పెళ్లి చేసుకుని నాతో మాట్లాడకన్నప్పుడు మీ ఇద్దరిని ఎలా అయినా వేరు చేసి ఆనందిని దక్కించుకోవాలని కూడా అనిపించింది ఆ క్షణంలో. కానీ ఆనందికి నీ మీదున్న ప్రేమ చూశాక మీ ఇద్దరిని వేరు చేయకూడదని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇలా అనుమానంగా చూస్తే నేను మళ్ళీ మారిపోయే ప్రమాదం ఉంది. అది మీ ఇద్దరికీ మంచిది కాదు. అందుకే చెప్తున్నాను, నేను కూడా నీతో పాటు వస్తానని. ఆనంది క్షేమంగా కనిపించడమే మనకు కావాలి అన్నాడు ఆర్య. నువ్వెప్పటికీ నా ఫ్రెండ్గా ఉంటావా? నీకే కాదు, ఆనందికి కూడా అన్నాడు ఆర్య నవ్వుతూ. ఆర్యలో వచ్చిన మార్పు చూసి నమ్మకం కలిగి ఇద్దరూ కారులో ఆనంది వెళ్ళిందని అనుకుంటున్న ఊరికి బయలుదేరారు. ఆనంది ఎక్కడుందో తెలిసింది, మీరు కంగారు పడకండి అని భారతికి నిఖిల్కి ఫోన్ చేసి చెప్పాడు అర్జున్. అక్కడికి వెళ్ళేసరికి అర్ధరాత్రి దాటింది. ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాడు అర్జున్. ఎందుకు ఇక్కడ ఆగాం అని అడిగాడు ఆర్య. నా పెళ్ళం ఎక్కడుందో క్లూ దొరికింది కదా, అక్కడికి వెళ్ళాలంటే ఉదయం వరకు ఆగాలి. అప్పటి వరకు మనం విశ్రాంతి తీసుకుంటే మంచిదని. ఇంకేం మాట్లాడకుండా పడుకున్నాడు ఆర్య. త్వరలోనే ఆనందిని చూస్తానని సంతోషంతో పడుకున్నాడు అర్జున్. ఉదయం లేచి తయారై ఒక ఇంటికి వెళ్ళి అర్జున్ తలుపు తట్టాడు. తలుపు తీసుకుని ఒక బామ్మ బయటకొచ్చింది. బాగున్నారా బామ్మ, ఆనందిని ఒకసారి పిలుస్తారా అని నవ్వుతూ అడిగాడు అర్జున్. నువ్వెవరు అని తేరిపారా చూసి, నువ్వు ఆనంది మొగుడువు కదా అందా బామ్మ. అవును బామ్మ, ఆనందిని పిలుస్తారా అని మళ్ళీ అడిగాడు అర్జున్. లేదు బాబు, నిన్న వచ్చిన గంటలోపే వెళ్ళిపోయింది. అవునా, ఏమైనా అడిగిందా మిమ్మల్ని అని అనుమానంగా అడిగాడు అర్జున్. అవును, అందుకే వచ్చానని చెప్పింది. దానికి సమాధానం మీరు చెప్పారా? చెప్పాను. ఎప్పుడో తను పుట్టకముందు జరిగిన విషయాలవి. వాళ్ళ నాన్న విషయం మాట్లాడడానికి కూడా ఇష్టపడ్డు. అవి తెలుసుకుని కొంచెం బాధపడుతూ కొంచెం సంతోషపడిపోతూ వెళ్ళిపోయింది అని చెప్పింది బామ్మ. ఎక్కడికి వెళ్తున్నాననేది ఏమైనా చెప్పిందా బామ్మ అని అనుమానంగా అడిగాడు. ఎందుకంటే ఆనంది ఫోన్ నైట్ కూడా స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. అంతేకాకుండా ఎందుకు నైట్ ఇంటికి రాలేదు అన్న అనుమానంతో అలా అడిగాడు బామ్మని. నేను చెప్పింది విని నేను ఇక్కడికి వచ్చిన విషయం మా నాన్నకు చెప్పొద్దని చెప్పి వెంటనే వెళ్ళిపోయింది. ఎంత ఉండమని అన్నా కూడా వినకుండా వెళ్ళిపోయింది. ఇంకెక్కడికి వెళ్తుంది, ఇంటికే వెళ్ళుంటుంది అంది బామ్మ. ఆ మాటలన్నీ వింటున్న ఆర్య అర్జున్ వైపు ఆశ్చర్యపోతూ చూశాడు. ఆనంది జాడ తెలిసింది, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనంది ఇంటికి రాలేదంటే తను ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆనంది జాడను అర్జున్ తెలుసుకోగలుగుతాడా? ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.
ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.